సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనము. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లియాడుట వలన మిర్యాము అహరోనులు అతనిని విమర్శించిరి. ఏమి, ప్రభువు మోషే ముఖముననే మాట్లాడిననా, మా వలనను మాట్లాడలేదా అని అనిరి. ప్రభువు వారి గొణుగుడు వినెను. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహా వినయవంతుడు. ప్రభువు తలవంతుని తలంపుగా మోషే అహరోను మిర్యాములతో మాట్లాడెను. ఆ ముగ్గురిని సాన్నిధ్యపు గుడారమునకు రమ్మని పిలిచెను. వారు వెళ్ళిరి. ప్రభువు మేఘస్తంభముగా దిగివచ్చి గుడారము తలుపునొద్ద నిలుచుండి అహరోను మిర్యాములను పిలువగా వారు ముందటికి వచ్చిరి. ప్రభువు వారితో, మీరు నా పలుకులు ఆలింపుడు. మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నచో నేను వారికి దర్శనములందు కనిపింతును, కలలో వారితో మాట్లాడుతును. కానీ నా సేవకుడైన మోషేతో మాత్రము అటుల మాట్లాడను. అతనిని నా ప్రజలందరికీ పెద్దగా నియమించితిని. నేను అతనితో ప్రత్యక్షముగా దర్శనమిచ్చి మాట్లాడుదును. గుడారార్థములతో గాకుండా సూటిగానే అతనితో సంభాషింతును. అతడు నా రూపమును నిమ్మళించి చూచెను. ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుటకు మీరెలా భయపడిరైరి అని ఉగ్రుడైపోయాను. అంతటా ప్రభువు అదృశ్యుడాయను. అటు పిమ్మట మేఘము గుడారము మీద నుండి లేచిపోగానే అదిగో, మిర్యాము శరీరము మంచువలే తెల్లగా నయ్యను. ఆమె కుష్ఠరోగి అయ్యను. అహరోను మిర్యాము వైపు చూడగా ఆమెకు కుష్ఠవ్యాధి సోకి ఉండెను. అహరోను మోషేతో, అయ్యా, మేము మా తెలివి తక్కువతనము వలన పాపము మూటగట్టుకొంటిమి, మమ్ము శిక్షింపకము. ఈమె శరీరము సగము మాంసము క్షీణించి పుట్టిన శిశువు శవమ్మలే ఉన్నది, కరుణింపుము అనెను. మోషే ప్రభువునకు మొరపెట్టి, ప్రభు, ఈమెకు స్వస్థత దయచేయుము అని వేడెను. ప్రభువు అతనితో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసినచో ఆమె 7 రోజుల పాటు అవమానంతో ఉండిపోదా? కనుక మిర్యామును 1 వారము పాటు శిబిరము నుండి వెళ్ళగొట్టుడు. తరువాత ఆమెను మరలా కొని రావచ్చును అని చెప్పాను. ఆ విధముననే మిర్యామును 1 వారము పాటు శిబిరము నుండి బయటికి పంపివేసిరి. ఆమె మరలా శిబిరమునకు తిరిగి వచ్చు వరకు ప్రజలు ఆ విడిది నుండి కదిలిపోలేదు. మిర్యాము తిరిగి వచ్చిన తరువాత ప్రజలు హసరోతు నుండి కదిలిపోయిరు. పారాను ఎడరిలో దిగిరి. 13వ అధ్యాయము 1వ వచనము. ప్రభువు మోషేతో, ప్రతి తెగకు ఒక్కొక్కని చొప్పున నాయకులను ఎన్నుకొని కనాను దేశమునకు వేగు నడిపింపుము. నేను మీకు ఆ భూమిని ఇచ్చేదను అని చెప్పెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే పారాను ఎడారి నుండి తెగల నాయకులను పంపెను. వారి పేరులివి: రూబేను తెగ నుండి సక్కూరు కుమారుడు షమ్మావా, షిమ్యోను తెగ నుండి హోరీ కుమారుడగు షాఫాతు, యూదా తెగ నుండి యెఫెన్నే కుమారుడు కాలేబు, ఇస్సాకారు తెగ నుండి యోసేపు కుమారుడు ఈగాలు, ఎఫ్రాయిము తెగ నుండి నూను కుమారుడగు హోషేయ, బెన్యామీను తెగ నుండి రాఫు కుమారుడగు పాల్టి, సెబూలూను తెగ నుండి సోడియ కుమారుడగు గద్దీయేలు, యోసేపు తెగ నుండి అనగా మనష్షే తెగ నుండి సూసి కుమారుడగు గది, దాను తెగ నుండి రేమలి కుమారుడగు అమ్మియేలు, ఆషేరు తెగ నుండి మికాయేలు కుమారుడగు సేతూరు, నఫ్తాలి తెగ నుండి ఓప్సి కుమారుడగు నాబి, గాదు తెగ నుండి మాకీ కుమారుడగు గెయూవేలు, ఆ దేశమున
వేగు నడుపుటకు మోషే పంపిన వారి పేర్లివి. అప్పుడే మోషే నూను కుమారుడగు హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. మోషే వీరిని వేగు నడుపుటకై కనాను దేశమునకు పంపుచు, మీరు నెగేబు చేరి పర్వత భూములలోనికి పొండు. అది ఎటువంటి దేశమో అచట ప్రజలు బలవంతులో బలహీనులో కొద్దిమందియో చాలామందియో తెలుసుకొనుడు. వారు నివసించు దేశము మంచిదో చెడ్డుదో పరికింపుడు. అందలి పట్టణములు సురక్షంలో అరక్షితంలో పరిశీలింపుడు. ఆ నేల సారవంతమైనదో నిస్సారవంతమైనదో అచట అడవులున్నవో లేవో గుర్తింపుడు. మీరు ధైర్యంగా నుండు. ఆ దేశమున పండ్లను కూడా కొన్నింటిని మా కడకు కొనిరండు అని చెప్పాను. అది ద్రాక్షలు కాపునకు వచ్చి తొలి పండ్లను ఇచ్చుకాలము. వేగు చూడబోయిన వారు సీను ఎడారి నుండి రెహాబు వరకు పోయి హమ్మత్తు కనుము చేరిరి. అక్కడ నుండి నెగేబు హెబ్రోను వరకు పోయిరి. అక్కడ అనాయకులకు అహీమాను షేషాయి తల్మాయి వంశములకు చెందినవారు జీవించుచుండిరి. హెబ్రోను నగరము ఐగుప్తులోని తానీస్ కంటే 7 ఏండ్లు ముందే నిర్మింపబడినది. అంతటా వేగుల వాండ్రు ఎష్కోలు లోయ చేరుకొనిరి. అక్కడ ఒక గుత్తిగల ద్రాక్ష రెమ్మను ఒకదానిని కోసి ఆ గుత్తిని 2 మనుషుల కర్ర మీద మోసిరి. మరియు దానిమ్మ పండ్లను అంజూరపు పండ్లను కూడా కోసుకొని పోయిరి. అచట ఇశ్రాయేలీలు ద్రాక్ష గుత్తిని కోసిరి. కావున ఆ తావునకు ఎష్కోలు లోయ అని పేరు వచ్చెను. వేగుల వాండ్ర సమాచారము. 40 దినములైన తరువాత గూఢచారులు వేగు ముంచుకొని తిరిగి వచ్చి పారాను ఎడారిలో కాదేషు వద్ద మోషేను అహరోనును ఇశ్రాయేలు ప్రజలు కలుసుకొనిరి. ఆ వేగులు కనాను దేశమున చూచిన వారిని వారికి విన్నవించి తాము కొని వచ్చిన పండ్లను చూపించిరి. గూఢచారులు ఇట్లు చెప్పిరి, మేము మీరు పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు జాలువారు భూమి. ఇవిగో అక్కడ పండిన పండ్లు కూడా చూడుడు. కానీ అచట నివసించు ప్రజలు మహాబలవంతులు. వారి పట్టణములు చాలా పెద్దవి, సురక్షితములు కూడా. పైపెచ్చు అచట అనాకీయులను కూడా చూచితిమి. నెగేబు అమాలేకీయులు వశమును ఉన్నది. హిత్తీయులు, అమోరీయులు, యెబూసీయులు పర్వత భూములను ఏలుచున్నారు. సముద్ర తీరము, యోర్దాను తీరము కనానీయుల ఆధీనమున ఉన్నవి. కాలేబు మోషే ఎదుట ప్రజలను శాంతపరచి, వెంటనే మనము ఆ దేశము మీదికి దండెత్తిపోవలెను, దానిని తప్పక జయింపగలము అని అనెను. కానీ వేగులవాండ్రు, మనము ఆ ప్రజలను ఎదుర్కొనలేము, వారు మనకంటే బలవంతులు అనిరి. వారు తాము చూచి వచ్చిన దేశము మంచిది కాదని రుజువు చేయుటకై నెపములు చెప్పసాగిరి. మేము సంచరించి చూచిన దేశము తన నివాసులకు భక్షించును. ఆ దేశీయులు నెఫీలీయులు అను మహాకాయులు. మేము అచట రాక్షసుల వంటి దృఢకాయులను చూచితిమి. వారు అనాకు సంతతివారు. వారి ఎదుట మాకు మేము మిడతల వలె కనిపించితిమి. నిక్కముగా వారి దృష్టికి కూడా మేమట్లే చూపట్టియుందుము అని అనిరి. 14వ అధ్యాయము 1వ వచనము. ఆ మాటలు విని ప్రజలందరూ బిగ్గరగా కేకలు వేసిరి. వారు రాత్రి ఎల్లా విలపించుచుండనే ఉండిరి. ఇశ్రాయేలు ప్రజలు మోషే అహరోన్ల మీద గొణుగుకొనిరి.
మనమందరము ఆ ఐగుప్తుననే ఈ ఎడారి యందును చచ్చినా ఎంత బాగుండేది. ప్రభువు మనలను ఎక్కడికి తోడ్కొని రానేలా ఈ శత్రువుల కత్తికి అప్పగించుటగా మన ఆడపడుచులు, పిల్లలు వారి చేతికి చిక్కి చెరపోవుటక అని మనము తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోవుట మేలు కదా అనిరి. వారు ఒక క్రొత్త నాయకుని ఎన్నుకొని ఐగుప్తునకు వెళ్ళిపోవాలని మదనపడసాగిరి. అప్పుడు మోషే, అహరోనులు అచ్చట గుమిగూడి ఉన్న ఇశ్రాయేలు సమాజము ముందుట సాష్టాంగపడిరి. వేగు నడిపి వచ్చిన నూను కుమారుడు యెహోషువ, యెఫూయెను కుమారుడు కాలేబు కట్టుబట్టలు చించుకొనిరి. వారు ప్రజలతో, మేము చూచి వచ్చిన నేల చాలా మంచిది. ప్రభువునకు దయగలిగినచో మనలను అక్కడికి కొనిపోయి ఆ నేలను మన వశము చేయును. అది పాలు తేనెలు జాలువారు నేల. మీరు మాత్రము ప్రభువు మీద తిరగబడవలదు. ఆ దేశ ప్రజలకు భయపడవలదు. వారిని మనము అవలీలగా జయింపవచ్చును. ఆ ప్రజల రక్షణ వారి నుండి తొలగిపోయినది. ఏలయనగా ప్రభువు మనకు అండగా నుండును కనుక మీరు భయపడనక్కర్లేదు అనిరి. ఇశ్రాయేల్ సమాజము మోషే అహరోనులను రాళ్లతో కొట్టి చంపవలనని తలంచుచుండగా హఠాత్తుగా సమావేశపు గుడారము మీద ప్రభువు తేజస్సు ప్రకాశించెను. ప్రభువు మోషేతో, వీరు ఇంకనూ ఎంతకాలము నన్ను నిరాకరింతురు? నేను చేసిన అద్భుత కార్యములు కనులారా చూచియు ఎంతకాలమని విశ్వసించక నన్ను ఉపేక్షింతురు? నేను అంటురోగములతో వీరిని నిర్మూలింతును. నీ నుండి మరి ఒక క్రొత్త జాతిని కలిగింతును. ఆ ప్రజలు వీరికంటే అధికులు, బలవంతులు అగుదురు అనెను. మోషే ప్రభువుతో, ప్రభూ, నీవు స్వీయ బలముతో ఈ ప్రజలను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చితివి కదా. నీవు ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఏమి చేసితివో తెలుసుకొని ఆ విషయమును ఐగుప్తులు ఈ దేశవాసులకు ఎరిగింతురు. నీవు మా మధ్య నెలకొని ఉన్నావనియు, నీ మేఘము మా మీద ఆగినప్పుడు నీవు మాకు ప్రత్యక్షముగా దర్శనమిత్తు అనియు, నీవు పగలు మేఘస్తంభముల వలెను రాత్రి అగ్నిస్తంభములోను మా ముందు నడుచున్నావని ఈ ప్రజలు వినియే ఉన్నారు. ఇప్పుడు నీవు తొందరపడి ఆ ప్రజలందరినీ చంపివేసినచో నీ కీర్తిని వినిన ఈ దేశీయులు ఏమనుకొందురు? చూచిత్రా, ప్రభు ఇశ్రాయేలు ప్రజలను తాను వాగ్దానం చేసిన భూమిని చేర్చలేకపోయాను కనుకనే వారిని ఎడారిలో చంపివేశాను అని పోసుకోరా. కనుక ప్రభు, నీ బలమును ప్రదర్శింపుము. ప్రభు సులభముగా కోపపడువాడు కాడు, మిగుల దయగలవాడు. అతడు ప్రజల పాపములను తిరుగుబాటును మన్నించును. అయినను ఆయన అపరాధిని నిరపరాధిగా ఎంచక పితరుల పాపమునకై వారి సంతానమును 3-4 తరముల వరకు శిక్షించును అని నీవే స్వయముగా చేసిన ప్రమాణమును జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ దయ అపారమైనది కనుక ఐగుప్తు దేశము నుండి బయలుదేరినది మొదలుకొని ఇంతవరకు నీవు ఈ ప్రజలను మన్నించినట్లే ఇప్పుడును వీరి తప్పిదములు మన్నింపుము అని మనవి చేశాను. ప్రభువు మోషేతో, నీవు కోరినట్లే నేను వీరిని క్షమింతును. కానీ నీవు సజీవుడను, భూమి అంతయు ప్రభువు మహిమతో నిండియున్నది అన్నది ఎంత సత్యమో ఈ ప్రజలను వాగ్దత్త భూమిని చేరరనుటయు అంతే సత్యము. వీరు నా సాన్నిధ్యమును చూచిరి. ఐగుప్తుననే ఎడారిలోనేమి నేను చేసిన అద్భుత కార్యములను కనులారా చూచితిరి. కానీ వీరు పదే పదే నన్ను పరీక్షించున్నారు.
నా మాట పెడచెవిని పెట్టుచున్నారు. కనుక వీరిలో ఒక్కడును నేను పితరులకు వాగ్దానం చేసిన నేలను చేరుకొనడు. నా ఆజ్ఞను త్రోసివేసిన వారు ఎవరునూ ఆ భూమిని కంటితో చూడరు. కానీ నా సేవకుడైన కాలేబు మాత్రము వారి వంటి వాడు కాడు. అతడు నా మాట జవదాటి ఎరుగడు. కనుక కాలేబు తాను వేగు నడిపి వచ్చిన దేశమును అడిగిడి తీరును. అతని సంతతి వారు ఆ నేలను భుక్తము చేసుకొందురు. ప్రస్తుతము అచట అమాలేకీయులు, కనానీయులు వసించుచున్నారు. రేపు మీరు రెల్లు సముద్రము వైపుగా బయలుదేరి ఎడారికి మరలిపొండు అని చెప్పెను. ప్రభువు మోషే అహరోన్లతో ఇట్లనెను, నాకు వ్యతిరేకంగా గొణుగుకొను ఈ సమాజమును నేను ఎంతకాలము సహింపవలెను? ఈ దుష్టుల సణుగుడును నేను వింటిని. మీరు వారితో ఇట్లు చెప్పుడు, నేను సజీవుడనుటను ఎంత నిక్కమో అంతే నిక్కముగా నీ మాటలకు తగినట్లే మిమ్ము దండింతును. ప్రభుడనైన నేను చెప్పుచున్నాను, వినుడు. మీరు చత్తురు, మీ శవములు ఈ ఎడారిలో చిందరవందరగా కూలిపడును. మీరు నా మీద గొణగిత్రి కావున మీలో 20 ఏండ్లు అంతకు పైబడిన వారందరూ ఇచ్చటనే చతురు. నేను మీకు భుక్తము చేయుదునున్న నేలపై ఎప్పున్నే కుమారుడగు కాలేబు, నూను కుమారుడగు యెహోషువ తప్ప మరెవరునూ కాలుమోపరు. మీ పిల్లలు చెరపోవుదురని మీరు వాపోతురి, కానీ మీరు నిరాకరించిన నేలకు వారిని చేర్చుదును. మీరు ఈ ఎడారిలోనే చతురు. మీ పిల్లలు 40 ఏండ్ల వరకు ఈ ఎడారిలోనే తిరుగాడుచు మీ అవిశ్వాసమునకు వారు ప్రాయశ్చిత్తము చేయుదురు. మీ తరముల వారందరూ కన్ను మూయ వరకును వారిని ఈ శాపము పీడించునే ఉండును. మీరు ఈ దేశమున వేగు నడిపిన 40 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరముగా గణింపబడును. 40 ఏండ్లు మీరు మీ పాప ఫలితమును అనుభవింతురు. అప్పుడు కానీ నన్ను నిర్లక్ష్యము చేయుటకు అనగానేమిటో మీకు అంతుపట్టదు. నన్ను ఎదిరించిన దుష్టులకు నేను ఈ అపకారము చేసి తీరదను. ఈ ఎడారిలో మీరందరూ చతురు. నేను ప్రభుడను, నా మాటకు ఇక తిరుగులేదు. మోషే వేగు నడుపుటకు పంపినవారు తాము చూచి వచ్చిన దేశము మంచిది కాదని చెప్పుటచే ప్రజలు మోషే మీద గొణుగుకొనిరి. కనుక ప్రభువు ఆ వేగుల వాండ్రను రోగముతో నాశనము చేసెను. వేగు నడిపిన వారిలో యెహోషువ, కాలేబు మాత్రమే ప్రాణములతో బ్రతికిరి. ప్రభువు తనతో చెప్పిన మాటలను మోషే ఇశ్రాయేలులకు ఎరిగింపగా వారందరూ పెద్ద పెట్టున వాపోయిరి. వారు మరునాడు వేకువనే లేచి కనానును ఆక్రమించుకొనుటకై ఆ దేశంలోని కొండల మీదకి ఎక్కిపోయిరి. వారు ప్రభువు వాగ్దానము చేసిన భూమిని ఆక్రమించుకొనుటకు మనము సిద్ధముగానే ఉన్నాము కదా, మనము దేవుని ఆజ్ఞ మీరి తప్పు చేసిన మాట నిజమే అనిరి. కానీ మోషే వారితో, మీరు ఇప్పుడు ప్రభువు ఆజ్ఞ మీరుచున్నారు, దీనివలన లాభము లేదు. మీరు కనానునకు వెళ్ళవద్దు, ప్రభువు మీకు తోడ్పడడు. కనుక శత్రువులు మిమ్ము జయించి తీరుదురు. మీరు అచ్చట వసించు అమాలేకీయులను, కనానీయులను ఎదిరింపగా వారు మిమ్ము నాశనము చేయుదురు. మీరు ప్రభువునకు ఉపేక్షించితిరి గనుక అతడు మీకు తోడ్పడడు అని చెప్పెను. అయినను వారు ఆ పలుకులు లెక్క చేయక పొగరెక్కి కనాను కొండల మీదకి ఎక్కిపోయిరి. మోషే గాని
దైవమందసము గాని వారి వెంట వెళ్ళలేదు. అప్పుడు అచ్చట వసించుచున్న కనానీయులు, అమాలేకీయులు ఇశ్రాయేలీయులను ఎదుర్కొని ఓడించి హోర్మా వరకు తరిమి హతము చేసిరి. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.